మరి గత 15 రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఎంత నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దిశగా జరుగుతూ ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ 2014లో ప్రజలందరూ కూడా చూసాం. అప్పుడు జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళు జరిగినటువంటి పాలన పరంగా కానీ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని చూసే కాపు సోదరులు ఓటేసిన పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు కాపుల పట్ల ఏ విధంగా చూసిన ఇది మన కేసులు కట్టించింది కానీ మరి రిజర్వేషన్స్ మీద కానీ ఆయన చేసినటువంటి 600 వాగ్దానాల మీద ఏ ఒక్క వాగ్దానం అన్నా నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి వాళ్ళు కూడా త్యాగాలకి పూనుకోవాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే అధికారాన్ని తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన మాటలు. మరి అయ్యే మాటలు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ రకంగా ఏ పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోతూ ఉన్నాడు అనే దానికి ఇది నిదర్శనం. పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికుల్ని త్యాగాలకి మీరు సిద్ధంగా ఉండాలి, ఓటు ఎంతైనా కొనాలి అంటే ఒక పార్టీ అధినేత అని కూడా మర్చిపోయి ఏ విధంగా ఈ రాజకీయాలు ఎంత నీచమైనటువంటి రాజకీయానికి ఒడికడతా ఉన్నారనేది దయచేసి ప్రజలను కానీ సంఘాలను కానీ ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. నిన్న కాక మొన్న భీమవరం పోయి వచ్చినటువంటి భీమవరంలో వెళ్ళి ఎవరిని కలిశాడు పవన్ కళ్యాణ్. దయచేసి జన సైనికులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేవలం అక్కడికి వెళ్ళి తెలుగుదేశం నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. అది పవన్ కళ్యాణ్. వంగవీటి మోహన రంగా గారు ఈ రాష్ట్రంలో కాపులకి రాజ్యాధికారం తీసుకొచ్చే విధంగా ఎదుగుతూ ఉన్నాడని ముందే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు హతమార్చాడు. ఈరోజు 2014 జనసేన పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ని కాపులకి ఎరగా చూపించి మా వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇంకేముంది పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, ఒక ధీటైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో వచ్చాడు, పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ మాకు రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాడు. అందరూ నమ్మారు. ఈరోజు మా జన సైనికులకు కానీ చిరంజీవి గారి అభిమానులు కానీ కాపు సోదరులు కానీ అందరూ ఏడుస్తూ ఉన్నారు. అసలు పార్టీని మర్చిపోయాడు, జనసేన పార్టీని మర్చిపోయాడు. ఒక సీనియర్ టీడీపీ నాయకుడిలాగా, చంద్రబాబు నాయుడు పార్ట్నర్ లాగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే తీరు. మరి ఢిల్లీ వెళ్ళి చీవాట్లు తిన్నాను నేను అందరితో అని. ఎవరి దగ్గరికి వెళ్ళావు ఢిల్లీ? దేని గురించి వెళ్ళావు ఢిల్లీ? ఏమి సాధిద్దామని వెళ్ళావు ఢిల్లీ? ఎవరు మొక్కు పొందుదామని వెళ్ళావు ఢిల్లీ? కాపుల్ని ఉద్ధరిద్దామని వెళ్ళావా ఢిల్లీ? మరి నిన్ను నమ్ముకున్న జన సైనికులకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేద్దామని వెళ్ళావా ఢిల్లీ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చేసేటువంటి తీరుని ప్రజలందరూ
గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఈరోజు జన సైనికులందరూ కూడా నిన్న ఆయన మాటలని ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. పాత వాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి? టీడీపీ నుంచే ఈయన తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. 19లో రాజమండ్రి సభలో ఓడిపోయినప్పుడు ఏం చెప్పాడు? మళ్ళీ అది నన్ను చెప్పాడు ఇండైరెక్ట్గా. కాపులు నన్ను నమ్మలేదు, కాపులు నాకు ఎవరు ఓటేయలేదు, మీరైతే జనం వస్తారు కానీ నాకు ఓటేయలేదని చెప్పాడు. అంటే కాపులు ఓటేయరని, కాపులు నన్ను నమ్మలేదని, నువ్వు కమ్మ సోదరులను నమ్ముకొని కేవలం ఆ పార్టీని కూడా, జనసేన పార్టీని కూడా తెలుగుదేశంలో విలీనం చేయడానికి కూడా నువ్వు సిద్ధపడిపోతా ఉన్నావు అని చెప్పి మాకు ఈరోజు అనుమానం వస్తూ ఉంది. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, 2014లో ఈ పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు అని. దీనికి చాలామంది జన సైనికులు బాధపడ్డారు, చాలామంది కాపు నాయకులు చాలామంది మమ్మల్ని కూడా హేళన చేశారు. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడండి. అచ్చంగా చంద్రబాబు నాయుడు వెనకాలే ఒక సీనియర్ టీడీపీ లీడర్ లాగా, ఒక తెలుగుదేశం పార్టీ తొత్తులాగా ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చే మంచి నాయకత్వాన్ని పుణుగుపుచ్చుకున్నటువంటి నాయకుడిలాగా నువ్వు తిరిగే తిరుగుడు. నువ్వు పార్టీ జనసేన అధినేతవు కదా. నిన్ను నమ్ముకొని రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు, బొలిశెట్టి శ్రీను గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, ఇటేపు ఆఖరికి హరిరామ్ జోగయ్య గారు కూడా నీకు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. నువ్వు శాసించు ఈ రాష్ట్రాన్ని, నీ వెనకాల కులం ఉంది, కులం ఈరోజు భ్రష్టు పట్టిపోతా ఉంది నీ వల్ల. నువ్వు యాచించే స్థాయికి పడిపోయావు, యాచించే స్థితికి దిగజారిపోయావు. నువ్వు ఢిల్లీలు గల్లీలు తిరగాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆయన ఒక లేఖ ద్వారా కూడా తెలియజేశారు. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో, కాపు నాయకులు కానీ, కాపు పెద్దలు కానీ, ఇతర సంఘాల నాయకులు కానీ నీకు ఆలోచన రావటం లేదు. అంటే నీ వెనక జరిగినటువంటి కుంభకోణం ఏంటి, దాన్ని బయట పెట్టాలి. దేనికి నువ్వు అంత ఇదిగా లొంగిపోయి చంద్రబాబు నాయుడు వెనకాల నేను యుద్ధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలాలు అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, ఈరోజు నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, నీ కళ్ళు కనపట్టలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మోసపూరితమైనటువంటి రాజకీయానికి నువ్వు ఒత్తాసు పలకటంలో నీ వెనకాల ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి కథ ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎక్కడ లొంగిపోయావు? కేవలం కాపుల్ని ఒక కులానికి తాకట్టు పెట్టే దిశగా నువ్వు బతుకుతున్నావు. అంటే పాత మిత్రులకు కానీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎమ్మెల్యేలు చేయటం కానీ, ఒక స్థాయికి తీసుకురావటం కానీ ఏమీ లేదు. ఈరోజు జనసేన పార్టీ అంటేనే తెలుగుదేశం అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో దిగజారిపోతే ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పరిస్థితి, రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పి ఒక ఆలోచన చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన్ గారు హత్య చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో జతకట్టాడో ఆ రోజే మేము అందరం కూడా చెప్పాం, ఇతను ఆయన మత్తులో పడిపోయాడు, ఇతన్ని ఆఖరికి నీచమైన స్థాయికి తీసుకెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకి పనికి రాకుండా చేసి వదిలేస్తాడని ఆ రోజే చెప్పాం. ఈరోజు మీరు ఆలోచించండి, జన సైనికులను కానీ, కాపు సంఘాలను కానీ, ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కావాలని తిరిగేటువంటి నాయకులందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ని నమ్మబాకండి. పవన్ కళ్యాణ్ మనందరినీ ఏకతాటి మీద అమ్మేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
ఢిల్లీ ఢిల్లీ వెళ్ళి చీవాట్లు దేనికి తినాలి నువ్వు? కనీసం వైజాగ్ వెళ్ళి కానీ, భీమవరం వెళ్ళి కానీ, కాపు నాయకులు కానీ, కాపు నీ వెనకాల తిరిగేటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఒక్క ఇంటికి వెళ్ళేవారు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్. నువ్వు వెళ్ళింది ఎవరితో? తెలుగుదేశం నాయకులు ఇళ్ళకి వెళ్తావు. అంటే నువ్వు పేరుకే జనసేన పార్టీ నాయకుడు కానీ పూర్తిగా ఈరోజు రూపాంతరం చెందావు తెలుగుదేశం నాయకుడిగా. దయచేసి సోదరులను ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో గబ్బిళ్ళలాగా ఈ పేద బడుగు బలహీన వర్గాల నెత్తురు తాగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. పేదల రక్తాన్ని సైతం పీల్చేసినటువంటి వ్యక్తి ఎవడన్నాడంటే అది చంద్రబాబు నాయుడు. ఇక్కడ అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ ఇదంతా కూడా వాళ్ళకి దోచిపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు పేదలకి సంక్షేమ నిధుల్లో కానీ, మరి వాళ్ళకి ఇళ్ల స్థలాలుగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఇలాంటి ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది నాయకత్వం అంటే. దయచేసి ప్రజలు మీ అందరినీ మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే, రాబోయేది కురుక్షేత్రం. దాంట్లో ప్రతి ఒక్క కులస్తులు, దాంట్లో మా కాపు కులస్తులను కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ ఒక్క టర్ము మనందరం కూడా కలిసి నడుం బిగిస్తే తెలుగుదేశం అనేది మటుమామైపోద్ది. దానికి జెండా కట్టేటువంటి కార్యకర్త కూడా ఉండడని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి కాపు సోదరులందరూ కూడా నడుం బిగించి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే దిశగా కాపులు పయనించమని చెప్పి మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నానని చెప్పి మీ ద్వారా నేను సెలవు